యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. అందరికి వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్పుకోండి. సరే, ఈరోజు వాక్య భాగముగాను అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్యక్తిగతంగా తన ప్రియ కుమారుడని ఆయన రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన దేవా, కొద్ది నిమిషాలు మరలా 2 వర్తమానము ద్వారా నీ దాసుని నిలబెట్టుకున్నారు. నా నోటిని మీరు బోరగా వాడుకోనండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నీ వాక్యము వారి హృదయాల్లోనికి వెళ్ళటానికి, వారి చెవుల్లోనికి నుండనైనా హృదయంలోనికి, హృదయాంతరంగంలోనికి వెళ్ళటానికి వాక్యపు ప్రకారము మా జీవితాలను నిలబడుతున్న నేను కూడా సరిచేసుకొని మీ వాక్య ప్రకారము, మీ వాక్యపు వెలుగులో మేమందరము నడుచులాగున నీ కృపకు మమ్మల్ని అందరిని అప్పచెప్పమని యేసు నామములో అడుచున్నాము తండ్రి. ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైనటువంటి ఏమొస్తాయంట? కాలాలు వస్తాయి. ఎప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే అంత్య దినములలోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో పౌలు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి 2వ పత్రిక ద్వారా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఓ తిమోతి, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలాలను నువ్వు చూస్తావు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినాలలో నువ్వు చూస్తావు. ఆ దినాలలో మనుష్యులు ఎలాగుంటారో తెలుసా తిమోతి అని లేఖ రాయటం మొదలుపెట్టాడండి పౌలు. తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతి ఎక్కడ ఆ అపాయకరమైనటువంటి అంత్య దినముల్లో ఉన్న మనుష్యుల్లోనికి కలిసిపోయి తాను కూడా లోకములోనికి వెళ్ళిపోయి వెలుగులో ఉన్నటువంటి ఆయన మరలా చీకట్లోకి వెళ్ళిపోతాడని తన శిష్యులను భద్రపరచడానికి, తన శిష్యులను అదే వెలుగులో ఉంచడానికి ఆయన రాయుచు తన ప్రయత్నాన్ని ఏం చేస్తున్నాడంటే ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అంత్య దినములలో ఉన్నాం. మనము ఎక్కడున్నామంటే అంత్యకాలములో ఉన్నాం. మనము ఎక్కడ నివసించుచున్నామంటే సంగమా, మనము కూడా అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. లేమా ఉన్నాం. ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి రోజులను మనము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మన ఊరిలో చూడకపోయినా, మన ఇంటి పక్కన చూడకపోయినా, మన కుటుంబంలో చూడకపోయినా, పక్క ఊరిలోనో లేకపోతే హైదరాబాదులోనో లేకపోతే మన రాష్ట్రంలో ఎక్కడైనా లేకపోతే మన జిల్లాలో ఎక్కడైనా ఈ అంత్య దినాల్లో మనుషుల యొక్క స్వార్థాన్ని, మనుషుల యొక్క ఆలోచనను మనము చూస్తూ ఉంటాం. ఎక్కడంటే మన ఇంట్లోనే, ఎక్కడంటే మన చేతుల్లోనే. చూడట్లేదా? రోజు ఏముంటుంది మన చేతుల్లో? నిమిషానికి సెల్ ఉండాల్సిందే. రాత్రి నిద్ర రావటానికంట సెల్ ఫోన్ వాడతారంట. రాత్రి నిద్ర రావటానికి సెల్ ఫోన్ వాడతారంట. పగలు నిద్ర రావడానికి సెల్ ఫోన్ వాడతారంట. ఇంకా నిద్ర రావడానికి ఏం వాడతారో తెలుసా? 66 పుస్తకాలు నీ బ్రతుకును మార్చటానికి, నిద్ర రావడానికి కొంతమంది బైబిల్ చదువుతారంట. చాలామందికి బైబిల్ పట్టుకోగానే ఒక అధ్యాయం స్టార్ట్ చేసి ఒక 10 వచనాలు చదవగానే ఏమొస్తుందండి? అపవాది పక్కన ఉండి నిద్ర అనే బలహీనతను నీ శరీరానికి ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతాయని
అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు కాలములోనే తన ప్రియ కుమారులకు లేఖలు రాస్తూ ఉంటాడు. తిమోతికి లేఖలు రాశాడు, వ్యక్తిగతంగా తీతుకు లేఖ రాశాడు, వ్యక్తిగతంగా చాలామందికి లేఖలు రాస్తూ అంత్య దినములలో నివసించున్న ప్రజలు వారు ఎలాగ పాడైపోతారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో పౌలు ప్రతిసారి కూడా సంఘాన్ని, శిష్యులను, తనతో ఉన్నటువంటి సమాజాన్ని బలపరుస్తూ ఉంటాడు. అలా బలపరచడానికి ఈ అంత్య దినములో ఉన్న మనం కూడా బలపడాలా వద్దా? అలనాడు సంఘానికి బలపడాలని, ఆ రోజు దేవుని యొక్క పరిచారకులు బలపడాలని, తన యొక్క బోధకులు బోధ చేయించిన వాళ్ళు ఏంటంటే లోకంలో కలిసిపోకుండా బలపడాలని. ఎందుకంటే మనం ప్రత్యేక జనాంగం. దేవుడు సిలువలో తన ప్రాణము పెట్టుట ద్వారా, ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా లేచుట ద్వారా మనమందరం కూడా ఒక ప్రత్యేకించబడిన వారం, మనమందరము పవిత్రులం, మనమందరము సరిచేయబడిన వారం, మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్న వారం. కనుక మనం ఎక్కడ పాడైపోతామోనే ఈ 66 పుస్తకాల్లో దేవుడు నీ కొరకు, నా కొరకు, నీ బుద్ధి నా బుద్ధి మారకుండా, దుష్టునికి అవకాశం ఇవ్వకోకుండా ఆలోచన చెప్పే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం నీకు నాకు ఏం చెప్తుందంటే, ఓ సంఘమా, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. ఏం చేయాలి మనం? అప్పుడు ఏం చేయాలి? చెప్పాలి, మాట్లాడండి. తెలుసుకోవాలి. ఎలాగనగా? నువ్వు ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు? ఇవి అంత్య దినాలని, ఈ అంత్య దినాల అపాయకరమైనటువంటి రోజులని నువ్వు ఎలా తెలుసుకుంటావు తిమోతి? ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోతే ఇదిగో మనుషులు ఎట్ట ఉంటారో నేను చెప్తాను చూడని మొదలుపెట్టాడు 2వ వచనంలో. ఎలాగనగా, మనుష్యులు స్వార్థప్రియులంట, ఈ మనుష్యులు ధనాపేక్షులంట, ఈ మనుష్యులు బింకములు ఆడువారుగా ఉంటారంట, ఈ మనుష్యులు అహంకారులుగా ఉంటారంట, ఈ మనుష్యులు దూషకులుగా ఉంటారంట, ఈ మనుష్యులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. ఓ తిమోతి, ఈ మనుష్యులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, అపవిత్రులుగా ఉంటారు, అనురాగరహితులుగా ఉంటారయ్యా. ఏంటంట? అతి ద్వేషులుగా ఉంటారు అయ్యా, అపవాదుకులుగా ఉంటారు, అజితేంద్రులుగా ఉంటారు, క్రూరులుగా ఉంటారు. అంత మాత్రము కాదు కానీ సజ్జన ద్వేషులుగా కనబడతారు. చాలండి, ఇలా చెప్పుకుంటూ పోతే అంత్య దినములలో మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు తిమోతికి. ఈ అంత్య దినములలో అపాయకరమైన రోజుల్లో బ్రతుకుతున్న మానవ సమాజము ఇలా ఉంటుందని ఒక హింట్ ఇస్తున్నాడు. ఈ రోజుకి లేకపోలేదా? చెప్పండి, ఉన్నారా లేరా? క్రూరులు మనం చూడట్లేదా? సజ్జన ద్వేషులు మనం చూడట్లేదా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న పిల్లలను మనం చూడట్లేదా? ఏమండి, క్రూరులుగా ఎంతగా తెగిస్తారో మనం చూడట్లేదా? కృతజ్ఞత లేని వారు లేకపోలేదు, అహంకారులు లేకపోలేదు, దొంగలు లేకపోలేదు, లోబులు లేకపోలేదు, వ్యభిచారులు లేకపోలేదు లోకములో. అందుకే తిమోతి చెప్తున్నాడు. తిమోతితో చెప్పడం కాదు కానీ ఈరోజు మన సంఘముతో, మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు నీవు? ఎలాంటి మనుషులు నువ్వు చూస్తున్నావు? ఆ మనుషులతో సహవాసం చేస్తున్నావా? ఆ మనుషులు, ఆ ద్వేషులాగా నువ్వు ఉంటున్నావా? ఆ అహంకారులాగా నువ్వు జీవిస్తున్నావా? సంఘముతో చెబుతున్నటువంటి మాట, నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క గంట మనం చెప్పొచ్చు. ఎన్ని రాయించాడండి? క్రూరులంట, దూషకులంట, కృతజ్ఞత లేనివారంట, అనురాగరహితులంట, అతిద్వేషులంట, అపవాదుకులంట, అజితేంద్రులంట, ఏంటంట సజ్జన ద్వేషులంట. మొదట్లో ఎలాగుంటారు తిమోతి అని రాస్తూ, ధనాపేక్షులుగా ఉంటారంట, బింకములాడువారుగా ఉంటారంట, అహంకారులుగా ఉంటారంట. ఈ ఉదయం ఒక్క దానిని మనం తీసుకుందాం. ఇందులో అంత్యకాలపు అపాయకరములో దినాల్లో బ్రతుకుతున్న మనం దీనిలో ఒక్కటే ఒక పదాన్ని తీసుకుందాం, అదే అహంకారం. దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటి?
మన క్వశ్చన్ వస్తుంది కదా, కొంతమందికి ఆలోచన వస్తుంది, తెలుసుకుంటే ఏంటి బ్రదర్? తెలుసుకుంటే రక్షించబడతాం, తెలుసుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతాం, తెలుసుకుంటే ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకగలుగుతాం, తెలుసుకుంటే దేవునికి మాదిరిగా బ్రతకగలుగుతాం, తెలుసుకుంటే వాక్య ప్రకారము వాక్యపు వెలుగులో జీవించగలుగుతాం. అందుకే పౌలుకు తన ప్రియ కుమారుడు ఎక్కడ చెడిపోతాడని, ఎక్కడ లోకంలో నువ్వు పోతాడని, ఎక్కడ ఆ గాలములో దుష్టుడు వేసే గాలములో చిక్కుకొని వెళ్ళిపోతాడని తన ప్రియ కుమారులందరికీ కూడా వ్యక్తిగతంగా లేఖలు రాయటం మొదలు పెట్టాడు పౌలు గారు. చూడండి, సామెతల గ్రంథం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రభు మనతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునంట. నీ జీవితం మొట్టమొదటిగా నువ్వు పడిపోతూ ఉందండి. నువ్వు ఎక్కడికి పోయినా నీ జీవితం పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయిందంటే కారణం నువ్వు ఊహించని రీతిలో నీ మనస్సులో ఏముందంట? అహంకారం ఉందంట. తెలుసుకోవాలా లేదా? ఏముంటుంది వాక్యం అంటే నువ్వు తెలుసుకోవాలి అంట. నువ్వు ఆలోచన చెయ్యవు. మనము మన ఒక మనస్సాక్షి చెప్పినా గాని మనస్సాక్షి రీతిగా మనము లోకములోనికి వెళ్ళినప్పుడు మనము ప్రవర్తించాం. మనస్సాక్షి చెప్తుంది ఆ మనస్సు కరెక్ట్ కాదయ్యా, ఆమెను అలా తిట్టడం కరెక్ట్ కాదు, ఆ వ్యక్తితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మనస్సాక్షి చెప్పినా గానీ అహంకారమైనటువంటి మనసు ఉంది చూడండి, అది పడిపోవటానికి మొదటి కారణం అంట. ఆ కుటుంబం పడిపోవడానికి మొదటి కారణం, ఆ వ్యక్తి కూలిపోవడానికి మొదటి కారణము ఏంటి అంటే ఈ అంత్యకాలపు అపాయకరమైన దినాల్లో అహంకారమైనటువంటి మనసు అంట. సొలొమోను ఏంటంట, దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానం అంతా ఇంత కాదు. సొలొమోనికి దేవుడిచ్చినటువంటి జ్ఞానము అంతా ఇంత కాదు. దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ దేవుని యొక్క వాక్కును ఏంటంట, ఎంతో మంది ఈరోజు ఆ మాటను చదువుకొని సరిచేయబడిన వారు ఉన్నారు చరిత్రలో. ఆయన వాక్కులు విని, ఆయన సామెతలను విని తమ జీవితాలు ప్రభువుకి సమర్పించుకున్న వారు ఎంతో మందిని మనం చరిత్రలో చూడగలుగుతాం. సో ఈ సామెతను విన్ని కూడా వారి యొక్క మనస్సును మార్చుకోకుండా ఎంతో మంది ప్రభు యొక్క ఉగ్రతలోనికి వెళ్ళిపోయిన వారు కూడా చూశారు. అహంకారమైనటువంటి మనస్సు నిన్ను నన్ను ఏం చేస్తుందంటే కూల్చి వేస్తుందంట. అహంకారమైన మనస్సు నీ కుటుంబాన్ని పడిపోయేటట్టు చేస్తుందంట. ఈ అహంకారమైనటువంటి ఆలోచన మన భక్తి జీవితాన్ని దెబ్బ కొడుతుందంట, మన భక్తి జీవితాన్ని నరికి వేస్తూ ఉందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు కాలం అంట పరిపూర్ణమైపోయింది. కాలము పరిపూర్ణమైపోయింది అని ప్రభు ఆనాడు సెలవిచ్చాడు. కనుక కాలము పరిపూర్ణమైపోయినప్పుడే ప్రభు మనుష్య కుమారుడు నీ కొరకు నా కొరకు ఇంకను అహంకారమైనటువంటి మనస్సులో ఉన్నప్పుడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంట. ఇప్పుడు కాదండి అహంకారమైన మనస్సు, ఎప్పుడో. ఈ అహంకారమైనటువంటి మనస్సు మనుషుల్లో నుంచి ఎడపాపు రావట్లేదంట, పాపంలోనికి వీడ్చుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే దేవునికి మనిషికి ఏమడ్డు అంటే యెషయా గ్రంథం 59లో మనం చదువుతాం. ఏమడ్డు అంట, ఒక్కసారి ఆడికి వెళ్దాం, ఇది ఇక్కడే ఉంచండి, అక్కడికి వెళ్ళి వద్దాం. 59వ యెషయా గ్రంథము 1వ వచనం, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదంట, విననేరక యుండునట్లు ఆయన చెవులు ఏమి మందము కాలేదంట. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన దోషములంట ఏంటంట, మనకు పరలోకమందున్నటువంటి తండ్రికి అడ్డముగా అడ్డగోడ, ఈ అడ్డుగోడని ప్రభు అయిన యేసు సిలువలో కొట్టివేశాడు. ఈ అడ్డు తెరని ప్రభువు ఏం చేశాడంటే తీసివేశాడు. ఎలా అంటే తన రక్తము కార్చుట ద్వారా.
ఎలా తీసివేశాడంటే తన ప్రాణము పెట్టుట ద్వారా. ఎలా తీసివేశాడంటే తాను అవమానం పడటం ద్వారా, తను నలుగొట్టడం ద్వారా, తను రక్తము కార్చడము ద్వారా, తను ఉమ్మి వేయబడము ద్వారా, తనను కొట్టడము ద్వారా ఎంత నిందించబడ్డారు, ఎంత అవమానించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? అహంకారమైనటువంటి మనస్సు గలవాడిని రక్షించటానికి ప్రభు తన ప్రియ కుమారుడిని యేసుని ఈ లోకానికి పంపాడు. తన పునరుద్ధానాన్ని మనము చూసాము, తన యొక్క కార్యాలను మనము చూసాము, తన యొక్క జీవితాన్ని మనము పరిశీలిస్తూనే ఉన్నాం. కానీ అంత్య దినముల్లో జీవిస్తున్న మనకు, అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి రోజుల్లో బ్రతుకుతున్న మనకు అహంకారమైనటువంటి మనస్సు లేకపోలేదంట. అందుకే తిమోతితో చెప్తున్నాడు, అయ్యా తిమోతి తెలుసుకో. ఈరోజు దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు, తెలుసుకో తెలుసుకో తెలుసుకో. తెలుసుకోలేకపోతే భయంకరమైనటువంటి ఉగ్రతను తప్పించుకోలేము. రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకునేవాడు ఎవడు? బాప్తిస్మిచ్చు యోహాను మత్తయి గారు సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంట? 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక్కసారి మనం చదువుదాం. 3వ అధ్యాయము 7-8 వచనాలు. సద్దుకీయులను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చాలమ్మా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే బాప్తిస్మం అనగానే మునుగుతున్నారు, లెగుస్తున్నారు. సరైన రీతిలో లేకుండా, సరైన పద్ధతిలో లేకోకుండా, సరైన నిర్ణయము లేకోకుండా, సరైనటువంటి ఏంటంటే దేవుని భక్తిలో లేకోకుండా అందరూ వస్తున్నారంట. వారిని చూచి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, సర్ప సంతానమా, ఏంటట? రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించే నాదుడెవరు? ఎవరు? ఆ తప్పించుకోవాలంటే ఇలా క్రీస్తు దగ్గరికి మీరు రావాలి, ఇలా బాప్తిస్మంలోనికి రావాలి, ఇలా పునర్జన్మలోనికి రావాలి, ఇలా నీటి ద్వారా నువ్వు స్నానము చేయబడాలి. కానీ సంఘం ఈరోజు అందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చారు, కానీ ఏమి అడ్డుగా ఉందంటే ఇంకా అహంకారమైన మనసు. ఇది పౌలు సంఘానికి చెప్తున్నాడు. అహంకారమైన మనసు నీలో నాలో ఉంటే మనం ఏం చేయాలంటే వాక్యము చేత సరి చేయబడాలి. చూడండి, కీర్తనకారుడు 101వ కీర్తన 5వ వచనాన్ని త్వరగా చదువుదాం. 101వ కీర్తన 5వ వచనం 2వ భాగం నుంచి. అహంకార దృష్టి. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని అస్సలు ఊరుకోడంట దేవుడు. ఎవరినండి? ఈ అంత్య దినాల్లో ఇంకా రేపో ఎల్లుండో ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఎప్పుడు రేపో ఎల్లుండో నెక్స్ట్ క్షణమో మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. యాకోబు రాసిన పత్రిక 4:13-14 ఉంటుంది. తీయకండి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం మన జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి జీవితం. కనుక సహించాడు దేవుడు. అంటున్నాడు, నేను సహించను. గర్వించిన హృదయము మీలో ఉంటే, అహంకారమైనటువంటి దృష్టి గల వారిగా మీరు ఉంటే నేను అసలు సహించను అంటున్నాడు. ఎవరు సహించరంట? దేవుడు. ఆకాశము నుండి ప్రతి వారిని తన యొక్క దృష్టి అంతా కూడా మనుష్యుల మీదనే ఉంది. మనము లేచుట, మనము ఏంటంటే నడుచుట, కూర్చుండుట, మనం ఏమి చేసినా గానీ ఎవరు చూస్తున్నారంట? ఆ చూచుచున్న దేవుడు ఏమంటున్నాడంటే ఈ 2 విషయాల్లో సహించనంటాడు. నువ్వు తప్పు చేసి అయ్యా అని పాదాలు వేసి నువ్వు క్షమిస్తాడంట దేవుడు. కానీ ఇటువంటి మనిషి మారకుండా దేవునిలోనే అలా ఉంటూ, లోకంలో ఉంటూ 2 విధాలైనటువంటి తలంపులతో నడిచే వారిని, గర్వించే అహంకార దృష్టి గల వారిని దేవుడు అంటున్నాడు నేను సహించనంటాడు. మరి దేవుడు సహించనంటున్నప్పుడు మన మనస్సుని, మన మనస్సాక్షిని చంపుకొని అహంకారమైన దృష్టి గల వారిని మనం చూస్తున్నాం. అహంకారమైన దృష్టి గలవారు మనల్ని ఏమన్నప్పుడు అదే మనసుతో మనం కూడా ఉండపట్టలేక వెంటనే రాయి వేసేవారిగా ఉంటాం కదండి. దేవుణ్ణి నమ్ముకొని, దేవుని తెలుసుకొని,
దేవుని వాక్యంలో నడవలసిన ఈ అంత్య దినాల్లో మనం ఏం చేస్తామంటే, లోకస్తుడు ఏమన్నా మాట్లాడితే లోకస్తుల వల్లే మనం కూడా అహంకారమైన దృష్టితోని, అహంకారమైనటువంటి హృదయముతోని మనం కూడా ఏం చేస్తామంటే వారి మీద రాళ్ళు వేస్తూ ఉంటాం. వారు మన మీద నిందించినప్పుడు మనం ఎందుకు నిందించకూడదు? వారు మనల్ని అవమానించినప్పుడు మనం ఎందుకు అవమానించకూడదు? వెంటనే రాయి విసిరేస్తాం. బాల్ ఒక గోడకు వేసినప్పుడు ఏమవుతుందండి? తిరిగి మరల మన యొద్దకి, మన చేతుల్లోనికి వస్తుంది. ఒక బాలు మనం వేసినప్పుడు, అంటే బాలు రూపములో గర్విష్టి అయినటువంటి హృదయం గలవాడు, బాలు రూపములో అహంకారమైన దృష్టి గలవాడు వేసినప్పుడు మరలా మనము ఆ బాలు మనకు తగులుతుంది. ఆ గోడనే మనం ఏం చేస్తున్నామంటే వెంటనే వెంటనే వేసేస్తాం. ఆగకుండా, క్షణం ఆగకోకుండా నన్ను కొడతావా, నన్ను తిడతావా అంటే దృష్టి అటు తప్పిదమైనప్పుడు, అహంకార మనసు అయినప్పుడు మనం కూడా అలా ప్రవర్తించకూడదని పౌలు గారితో చెప్తున్నాడు. తెలుసుకో తిమోతి అంటాడు. అహంకారమైనటువంటి దృష్టి గల వారిని, ఏంటంట, గర్వము హృదయము గల వారిని నేను సహించను సుమి అంటున్నాడు. ప్రభువైతే మాట్లాడుతున్నాడు. అహంకారమైనటువంటి మనసు ఈరోజు మనకుందా? అహంకారమైన ఆలోచన మనకుందా? అందుకే తెలుసుకో తిమోతి అని లేఖ రాశాడు. దేవుడు ఇప్పుడు సహించనంటున్నాడు. నువ్వు తప్పు చేసి, అయ్యా నేను తప్పు చేశాను అని దేవుడి వద్దకు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే దేవుడు నేను క్షమాపించి నీకు పెడతాడేమో. కానీ అహంకారమైన దృష్టిలో నువ్వు భక్తి జీవితాన్ని మొదలు పెట్టుకుంటూ వెళితే, తను ఆ అహంకారమైనటువంటి ఆలోచన, అహంకారమైన మనసు ఆ దేవుని వద్దకు తేకోకుండా నువ్వు అలానే నీ భక్తి జీవితాన్ని కొనసాగింపు చేస్తే రేపటి రోజున ఈ ఆవిరి ఎప్పుడు కనిపించకుండా పోద్దో మనకు తెలియదు. ఏ క్షణము ఎలా ఉంటుందో తెలియదు. కనుక భక్తి జీవితం యొద్దకు వచ్చినప్పుడు, అయ్యా నా దృష్టి లోకస్తుల వలె అహంకారమైన దృష్టి, అహంకారమైన మనసు నాకుంటే ఏదో క్షమాపణ లేదని చెప్తున్నావు, సహించనని చెప్తున్నావు. ఒక్కసారి నేను అలా ఉంటే నా జీవితాన్ని మార్చండి అయ్యా అని అనాలి. కీర్తనకారుడు 101 చెప్పబడిన మాట 5వ వచనంలో మరొక్కసారి, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహించను అంటున్నాడు. బైబిల్లో చాలా మంది గర్విష్ఠులు ఉన్నారు. బైబిల్లో చాలా మంది అహంకారులు ఉన్నారు. బైబిల్లో చాలా మంది వ్యభిచారులు ఉన్నారు. బైబిల్లో చాలా మంది లోభులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది, హిస్టరీకి వెళ్తే పాత నిబంధన గ్రంథానికి మనం దర్శించినప్పుడు ఎంతో మంది భక్తులే గర్వము వారిలో ఉండి, గర్విష్టి హృదయము వారిలో ఉండి, అహంకారమైన మనసు వారిలో ఉండి దేవుని ఉగ్రతకు పాలైన వారు లేకపోలేదు. అందులో నుంచి ఒక్కరిని, చాలా మంది ఉన్నారు కానీ ఒక్కరిని చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేత కాని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నువ్వు ఘనపరచలేదు. దీనిని ఏమంటారు? ఇప్పుడు చదివిందా? అహంకారమైన మనసు. ఇతని పేరు బెల్షాజరు.
ఇతని తండ్రి ఎవరు అంటే నెబుకద్నెజరు. దేవుడు గడ్డి తినిపించాడంట 7 సంవత్సరాలు. ఎందుకంటే అహంకారమైన మనసు ఉంది, గర్విష్టి హృదయము ఉన్నది వాళ్ళకి. 7 సంవత్సరాలు ఏంటంటే పశువులు మేసే గడ్డి తినిపించాడు. దేవుడేమో కీర్తనకారుడితో చెప్తున్నాడు 101:5 అహంకారమైనటువంటి దృష్టి గల వారిని, 2 గర్వించినటువంటి హృదయము గల వారిని నేను సహించను అంటున్నాడు. ఈ మాట విన్నప్పుడు మనకు కూడా ఏం రావాలంటే భయం రావాలి. ఏ దృష్టితో మనం ఉన్నాం, ఏ మనస్సుతో మనం ఉన్నాం, ఏ ఆలోచనతో మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఇలా కూర్చొని వాక్యాన్ని వినే సమయాలు ఇంకా లేవండి. ఇలా కూర్చొని వాక్యాన్ని వినే ధన్యత మనకు రేపు ఉండొచ్చు, లేకపోవచ్చు. అలా లేని టైంలో ఇలాంటి వాక్యము నువ్వు వినకపోతే, ఆ వాక్యము దొరకని టైంలో నువ్వు ఇంకనూ అదే మనస్సుతో నువ్వు ఉంటే వెళ్ళగలుగుతాం? అక్కడ తండ్రి రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామా? తండ్రి రాజ్యములోనికి చేరగలుగుతామా? లేదు. కనుక సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడతాడు 5:15 సమయం ఉన్నప్పుడే నేను ఏం చేయాలంటే దానిని సద్వినియోగము చేసుకోవాలి. ఈ లోకములో ఉన్న అజ్ఞానుల వల్లే కాక జ్ఞానము కలిగి నువ్వు నడుచుకోవాలి. సంఘములో అహంకారమైన మనసుతో కాదండి, అహంకారమైన దృష్టితో కాదండి, గర్వించిన హృదయముతో కాదండి. గర్వముతో నీ హృదయము ఉంటే, అహంకారమైన మనస్సుతో ఉంటే ఏంటంట మనము కూలిపోతాం. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, మనం పడిపోతాం. మనం ఇంకా పడిపోయామంటే లెగలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. మనం ఒక్కసారి కూలిపోయామంటే మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే చాలా కష్టం. ఉన్న ఇంటిని నువ్వు కూల్చేసుకొని ఎవరో ఏదో ఇస్తారని, ఏ గవర్నమెంట్ ఇల్లు కట్టేస్తుందని నువ్వు చూస్తే వర్షం వచ్చినప్పుడు తడిసిపోవాలి, మంచు కురిసినప్పుడు ఆ మంచులో, ఆ చలిలో అధికమైనటువంటి వేదన పడాలి. ఇప్పుడున్నటువంటి ఎండాకాలంలో ఇల్లు లేకపోతే ఎవడో ఇస్తాడని, ఎవడో సహాయం చేస్తాడని ఒన్నిల్లు పీక్కుంటే మరలా అది కట్టుకోవాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం. అహంకారమైన మనస్సు, అహంకారమైన దృష్టి, అహంకారమైనటువంటి గర్విష్టి హృదయంలో మనము ఉన్నట్లయితే ఈ రోజు చెబుతున్నాడు, ఈ కడవరి కాలములో ఆ మనస్సును తీసివేసుకొని, హృదయంలో ఆ ఆలోచన తీసివేసుకో. ఇప్పుడే ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే, ఆ ఆలోచనలో నీవుంటే ఇప్పుడే దేవుని వాక్యం చెప్తుంది, నేను సహించను. ఎంత వాక్యము, ఎంతమంది దైవ సేవకులు, ఎంతమంది బోధకుల ద్వారా ఏంటంటే యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్నారు, సభల్లో వింటున్నారు, మందిరంలో ఉంటున్నారు, బైబిల్ స్టడీస్లో వింటున్నారు. ఎంత విన్నా కానీ అహంకారమైనటువంటి మనస్సు మారట్లేదు. అది దేవుడు చూసినప్పుడు దేవుడి కట్ట ఇరిటేషన్ వస్తుందంట, విసుగు వస్తుందంట. అరే, ఈ అడ్డును తొలగించానే, నా ప్రియుడిని నేను పంపానే, నా కుమారుని నేను పంపానే, ఇంకా నువ్వు ఈ అడ్డు తొలగిస్తే ఇంకా నువ్వు అహంకారమైన మనసు ఏంటి వీళ్ళకి? ఇంకా నువ్వు గర్విష్టి హృదయం ఏంటి? రక్తము కార్చాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. మరలా వీరికి ఒక రాజ్యము కావాలి గనుక ఆ స్థలము సిద్ధపరచడానికి దేవుడు వెళ్ళిపోయాడు. ఆయన సజీవుడిగా వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రతి నిత్యము, ప్రతి క్షణము అహంకారమైనటువంటి మనస్సు, గర్విష్టి హృదయము నుంచి నా బిడ్డలు, నా సంఘము బయటికి రావాలని తండ్రి దగ్గర ఏం చేస్తాడట? విజ్ఞాపన ప్రార్థనలు నిత్యం చేస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు. మనం ఎలా ఉండాలి? విసుగు తెచ్చుకునే తండ్రి అంటున్నాడు, ఇరిటేషన్ వస్తుందంట, నేను సహించను వీళ్ళని, నేను సహించను వీళ్ళని. ఎంతకాలం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. అహంకారమైనటువంటి మనస్సులో నుంచి ఏమొస్తాయో తెలుసా? ఈ బెల్షాజర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎన్నో ఏమేమి ఉన్నాయో 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడంట బెల్షాజరు. అందుకు వారు
యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగుతున్నారంట. దీన్ని ఏమంటారండి? చెప్పాలి, ఏమంటారు దీన్ని? అహంకారమైనటువంటి బుద్ధి. దీన్ని ఏమంటారండి? అహంకారమైనటువంటి మనస్సు. దీన్ని ఏమంటారంటే గర్విష్టి హృదయం. తన తండ్రియగు నెబుకద్నెజరు దేవునికి విరుద్ధంగా అహంకారమైన దృష్టి ఉంటే పశువులు మేసే గడ్డి తినిపించాడంట. ఈయన చూడలేదా కుమారుడు? ఈయన కూడా అదే అహంకారమైనటువంటి అదే గర్విష్టి హృదయమును కలిగి దేవుని మందసము దగ్గర ఉండవలసిన ఉపకరణములను తీసుకొచ్చి దానిలో పాపములుగా ఉన్నటువంటి ఏంటంట, భార్యలు కాకుండా ఉపపత్నులంట. భార్యలు కాకుండా ఉపపత్నులంట. ఉపపత్నులే కాకుండా 1000 మంది అధిపతులను పిలిచి పండగ చేసుకుంటున్నాడంట. ఎవరండి ఈ బెల్షస్సర్? దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతున్నాడని తెలిసినా కూడా, దేవుడు ఉగ్రతకు పాల్పోతున్నాడని తెలిసినా కూడా, ఇది నేను తప్పు చేస్తున్నానని తెలిసినా కూడా తన తండ్రిని గడ్డి మేయించాడు 7 సంవత్సరాల జ్ఞానం కూడా లేకోకుండా. దేవుని మందసము దగ్గర ఉన్నటువంటి ఉపకరణములను, ఆ పాత్రలను తెచ్చి ఆ పాత్రలో ఏం చేస్తున్నారో తెలుసా? త్రాగుడు, తాగుబోతు విందులు చేస్తా ఉన్నారంట. విందులు చేస్తూ ఉన్నారంట. తినడానికి ఆ పాత్రలు వాడుకుంటున్నారంట, త్రాగటానికి ఆ పాత్రలు వాడుకుంటున్నారంట. వీరిని ఏమంటారంటే గర్విష్టి హృదయులు, మనస్సాక్షి లేని మనుష్యులు. వీరిని ఏమంటారో తెలుసా? అహంకార దృష్టిలో ఉన్నవారు, అహంకార ఆలోచనలో ఉన్నవారు. దేవుని మందసము దగ్గర ఉన్న ఉపకరణములు అవి ఎంత పరిశుద్ధమైనవండి తెలియదా? రాజు కదా నువ్వు, బబులోనికి రాజువు కదా నువ్వు. బబులోని ప్రజలను ఏంటంట చూస్తున్న వాడివి కదా. దేవుని ఉపకరణలను త్రాగుబోతు విందులు చేస్తావా? ఊరుకుంటాడండి దేవుడు? 5వ వచనం చదువుదాం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయుచుండును. ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమైపోయిందంట. అతడు మనస్సు నందు కలవరపడుతూ ఉన్నాడంట. అతను నడుము కీలు నందలి అతని మోకాలు గడగడ గడగడ వణుకుచు మొదలు పెడుతూ ఉన్నాయంటండి. ఏంది నువ్వు చేసే పని? దేవుని వాక్యము, దేవుని హెచ్చరికలను వెళ్ళలేదా గతంలో? నువ్వు చూడలేదా గతంలో? గర్విష్టి హృదయము గల వారిని సహించనన్నాడు కదా దేవుడు. అహంకార దృష్టి, అహంకార మనస్సు ఉండొద్దని చెప్పాడు కదా దేవుడు. ఎన్ని విన్నా కానీ, ఎన్ని చూసినా కానీ ఏమండి మనస్సు మారట్లేదంట. దేవుడు ఏందంట ఆ గడియలోనే, అంటే చెప్పాలి ఈ మాట, ఆ గడియలోనే అంటే ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని మందసము దగ్గర ఉన్న ఉపకరణలలో తిండి. ఆ రోజుల్లో రాజులంటే మరి ఎట్లుంటదండి ఫుడ్? పప్పు కూరలు తింటారేంటి? ఏది కావాలంటే అది కోరి తెప్పించుకొని వండించుకొని మరి ఎంజాయ్ చేస్తారు. అవండి రాజు గనక భార్యలు, భార్య కాదంట భార్యలు, ఇంకా మీరు అధ్యాయం చదివితే ఆయన గురించి రాయబడుతుంది. భార్య కాదు భార్యలు, భార్యలు కాదు కానీ ఇంకెవరున్నారంట? ఉపపత్నులు. అంటే ఎక్కడ ఉన్నాడు ఈ అహంకారమైన దృష్టి, ఆ అహంకారమైన మనస్సు, హృదయము మనకుంటే ఎటు వెళ్తామో తెలుసా? రెండవది త్రాగుడు, రెండవది వ్యభిచారంలోనికి వెళ్ళిపోతాడట. అందుకే అంటున్నాడు అహంకారమైనటువంటి మనస్సు గల వారిని నేను సహించను సుమి అంటాడు.
అహంకారమైన మనస్సు నీలోనికి నువ్వు వచ్చినప్పుడు వ్యక్తి ఎటు వెళ్ళిపోతాడో తెలుసా? పాడైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అహంకారమైన మనస్సు, దేవునికి ఇరిటేషన్ తెచ్చే మనుషులు మొట్టమొదటిగా బెల్షాజరు దగ్గరకు వచ్చినప్పుడు, బెల్షాజరును గ్రహించినప్పుడు, బెల్షాజరు గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఈ కడవరి దినమందు మనం కూడా, మన హృదయం కూడా గడగడ గడగడ వణకుతూ ఉండాలి. ఆయన మోకాళ్ళంట, ఆయన వ్రేళ్ళంట, కీళ్ళు వ్రేళ్ళంట వణికిపోతున్నాయంట. ఏం చూసే తెలుసా? గోడ మీద ఒక పోత మీద ఏదో రాయబడుచున్నదంట. ఏదో రాయబడుచున్నది. అందరూ కూడా దాన్ని గమనిస్తున్నాడు. ఈ బెల్షాజరు అనేవాడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇక చూడండి, అది చూడగానే ఆయనకి వణుకు వచ్చేసింది, భయం వచ్చేసింది, కీళ్ళు మోకాళ్ళు ఎక్కడికెక్కడికి షవరింగ్ వచ్చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దీన్ని వర్ణించుకుంటూ పోతే మనకి ఇప్పుడు దేవుని చిత్తం అయితే మీ వద్దకు మరలా వచ్చినప్పుడు నేను మాటలు ముగిస్తాను. ఎందుకంటే ఎండల్లో ఉన్నాం కనుక త్వరగా మనం వెళ్ళిపోదాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల్లుంది, ఆయన బల్లోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, కొద్ది నిమిషాలు అయ్యా మా మనస్సులను, మా ఆలోచనలను, మా బుద్ధిని, మా హృదయమును నీ కంటు కట్టబడి ఉన్నటువంటి ఈ సహవాసములో, ఈ భక్తి జీవితంలో ఎక్కడో ఏదో చిన్న లోపములో నీకు విసుగు తెచ్చే మనస్సు కలిగి మేము సంఘములో జీవిస్తున్నాం. ఈరోజు ఆ ఒక్క కోణములో మేము ముందుకు వెళ్ళటానికి మీరు కృప చూపించారు తండ్రి. ఈ అహంకారమైనటువంటి మనస్సు గల వారిని నేను సహించనంటాను. నిజమే, ఈ మనస్సు మాలో ఉంటే, ఈ హృదయం మాలో ఉంటే దీన్ని తీసివేయండి అయ్యా. ఎందుకంటే బెల్షాజరు తండ్రి అగు నెబుకద్నెజరు పరిస్థితి ఎలా ఉందో మేము చూసాం. ఈ అహంకారమైన మనస్సు మా హృదయంలోనికి వస్తే, ఒకటి త్రాగుడు, 2 వ్యభిచారం అన్నాం. మేము చూసాం నిర్గమకాండము, ఆది కాండములో వ్యభిచారములో పడి ఉన్న వారిని అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాలని సహించలేకపోయారు. విసుకొచ్చి ఆ పట్టణంలో, ఆ పట్టణంలో ఉన్న ప్రజలని మీ ఉగ్రతకు పాలు పడ్డారు. అలాంటివి మేము చూచినప్పుడు, అలాంటివి మేము విన్నప్పుడు మా మనస్సుని అంత్యకాలపు అపాయకర దినములలో, ఈ కడవరి కాలమందు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, ఇదిగో నీ వాక్యములో, నీ సంఘములో మీరు చూపిన మాదిరిలో మేము ముందుకు కొనసాగటానికి మీరు కృప చూపించండి. ప్రభు బల్లోనికి మేము వెళ్తున్నాం. ఏ మనస్సులో మేమున్నామో, ఏ ఆలోచనతో మేమున్నామో, మా ఆలోచనని మేము కనుగొని నీ పనుల్లో చేయి ఉంచడానికి కృప చూపించండి. మీ ప్రియుడు, మా రక్షకుడు మా కొరకై ఈ పాపకరమైనటువంటి ఈ జీవితము నుండి విడుదల తేవాలని, ఈ అహంకారమైనటువంటి దృష్టి నుంచి మళ్లించాలని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడతీసి తన ప్రాణము, తన రక్తము కార్చడానికి, తన ప్రాణం పెట్టడానికి వెనుతీయలేదు. అటువంటి ఆ త్యాగశీలుడైనటువంటి యేసు రక్తం యొద్దకు మేము వెళ్తున్నాం. ఆయన శరీరము, నలుగు కొట్టబడిన శరీరములోనికి మేము వెళ్తున్నాం. మీరు సహాయం చేయండి దేవా. మేమందరము ప్రార్థనలో మేము ఏకీభవిస్తుండగా ఈ అహంకారమైన దృష్టి, హృదయము, ఈ అహంకారమైన మనస్సు నుండి మమ్మల్ని విడిపించి నీ రాజ్యమునకు వారసులుగా, ఒక ప్రత్యేక జనముగా మమ్మల్ని ఉంచమని, ఇదిగో ఈ యొక్క బల్ల కార్యక్రమం అంతట్లో మీరు తోడుండమని యేసు నామములో ప్రార్థన చేయించు.